నమస్తే వీటి న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు. రేపు ఉదయం సామూహిక కేదార గౌరీ వ్రత పూజలు. శ్రీకాళహస్తిలో దీపావళి శోభ, బాణసంచ, పూజా ద్రవ్యాల కొనుగోలుదారులతో నిండిపోయిన రోడ్లు. శ్రీకాళహస్తి ఆలయంలో రష్యన్ దేశస్థుల సందడి, రాహుకేత పూజల్లో పాల్గొన్న విదేశీయులు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా దర్శన వేళల్లో మార్పులు, మహిళలు దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు. ఘనంగా జరుగుతున్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు. హంస, ముత్యపు పందిరి వాహనాలపై దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో శాస్త్రోక్తంగా దీపావళి స్థానం, పాల్గొన్న టీటీడీ చైర్మన్ ఈవో. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కేదారి గౌరీ వ్రతాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి సామూహిక కేదారి గౌరీ వ్రత పూజలు నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి అమావాస్య గడియలు ప్రారంభం కావడంతో కొన్ని ఆలయాల్లో వ్రతనోములు నోచుకుంటున్నారు. దీపావళి పర్వదినాన్ని నిర్వహించే కేదారి గౌరీ వ్రతం పూజ మహిళలు అమావాస్య గడియలు ప్రారంభం నుంచి వారి అనుకూలంగా పూజలు చేపడుతున్నారు. ఈ ఏడాది దీపావళి పర్వదినాన అమావాస్య ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై సోమవారం మధ్యాహ్నం వరకు గడియలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఈరోజు మధ్యాహ్నం తర్వాత గౌరీదేవి వ్రతం నోములు నోచుకుంటున్నారు. మరికొందరు సోమవారం ఉదయం కేదారి గౌరీ వ్రతం నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతాన్ని సోమవారం ఉదయం 7 గంటల నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఆలయంలోని 100 కళ్ళ మండపంలో గౌరీదేవి వ్రతాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి బ్యాచ్లుగా వ్రతనోములను నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి పట్టణం పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళా భక్తులు విచ్చేసి అమ్మవారి సన్నిధిలో సాంప్రదాయ పద్ధతిలో నోము వ్రతాలు నోచుకుంటారు. ఈ మేరకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. నోములు నోచుకునే మహిళా భక్తులకు వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రితో పాటు పూజ అనంతరం వాయనం కూడా అందించనున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా శ్రీ ఆశ్వయుజ బహుళ అమావాస్య ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది. మనకు ఈ కార్తీక కేదార నోములు వచ్చి రేపు ఉదయం సోమవారం ఉదయం తెల్లవారుతో 7 గంటల నుండి కూడా శ్రీ కృష్ణదేవరాయల మండపం నందు కూడా అత్యంత వైభవోపేతంగా కేదార గౌరీ ఉండే వ్రతములు నిర్వహించబడుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ కేదార గౌరీ వ్రతంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో సందడి నెలకొంది. వివిధ రకాల పూజా ద్రవ్యాలు, నిత్యావసర వస్తువుల కొనుగోలుదారులతో పట్టణంలో రద్దీ వాతావరణం ఏర్పడింది. వాహనాలతో పట్టణ ప్రధాన వీధులు ట్రాఫిక్తో నిండిపోయాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పండగ వ్యాపారులతో శ్రీకాళహస్తిలో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో పాటు స్థానికులు నిత్యావసర వస్తువులు, పూజా ద్రవ్యాలు కొనుగోళ్లకు రావడంతో పాత బస్టాండ్ ఏరియాతో పాటు ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, పెండ్లి మండపం, బజారు వీధి, నగరి వీధి విపరీతమైన రద్దీ ఏర్పడింది. ప్రధానంగా పెళ్లి మండపం నుంచి బస్టాండ్కి వెళ్లే మార్గంలో ట్రాఫిక్తో స్తంభించిపోయింది. ఈ మార్గంలో పూజా ద్రవ్యాలు విక్రయ కొనుగోలుదారులతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. అమావాస్య గడియలు మధ్యాహ్నం నుంచి ప్రారంభం కావడంతో విజయదశమి నాడు ఆయుధ పూజ చేయని వారు ఆయుధ పూజ కోసం గుమ్మడికాయలు, నిమ్మకాయలు, పూలు, వివిధ రకాల పూజా ద్రవ్యాలు కొనుగోలు చేశారు. అలాగే దీపావళి పర్వదినాన్ని కొందరు అమావాస్య గడియలు ప్రారంభమైన వెంటనే ఆదివారమే గౌరీ వ్రత పూజలను నిర్వహణకు సన్నద్ధం కాగా మరికొందరు సోమవారం గౌరీ వ్రతాన్ని నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గౌరీదేవి వ్రత పూజకు అవసరమైన నోము దారాలు, ఇతర పూజా ద్రవ్యాలు పెద్ద ఎత్తున మహిళలు కొనుగోలు చేశారు. విక్రయదారులు వ్రతనోమ పూజ సామాన్తో పాటు అమ్మవారికి నైవేద్యంగా నివేదించే నిప్పట్లు వంటి పిండి వంటకాలను సైతం విక్రయాలు చేపట్టారు. కొనుగోలుదారులతో వాహనదారులతో పట్టణ వీధులు కిటకిటలాడడంతో
ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రధానంగా పెళ్లి మండపం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వెళ్లడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. పాతకాలం నాటి రోడ్లు కావడం, నేటి అవసరాలకు అనుగుణంగా విస్తరణ చేయకపోవడంతో పెరిగిన జనాభా, వాహనాలు రద్దీకి అనుగుణంగా లేకపోవడంతో ప్రతినిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు అనుభవిస్తున్నారు. ఇక పట్టణ ప్రజలు దీపావళి సందర్భంగా అటు గౌరీవ్రత పూజల్లోనూ బాణాసంచ కాలుస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. శ్రీకాళహస్తిలోని పలు పాఠశాలల్లో దీపావళి సంబరాలు ముందుగానే నిర్వహించారు. దీపావళి పండుగ దీపం విశిష్టత తెలిసే విధంగా సంబరాలు జరిపారు. శ్రీకాళహస్తిలో దీపావళి సందర్భంగా పలు చోట్ల ముందస్తుగానే బాణసంచ కాలుస్తూ సందడి చేస్తున్నారు. పలు పాఠశాలల్లో నరక చతుర్దశి సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలోని విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో దీపావళి ముందస్తు సంబరాలు జరిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరీదేవి చిత్రపటాన్ని ఉంచి చక్కటి పూల అలంకరణ చేసి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి గౌరీదేవి పూజను సంప్రదాయ పద్ధతిలో చిన్నారులచే నిర్వహింపజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ ఉమాసింగ్ ఆధ్వర్యంలో చిన్నారులు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులకు దీపావళి యొక్క విశిష్టతను వివరించి పండగ రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారో తదితర సాంప్రదాయ పద్ధతులు తెలియజేశారు. పండుగను జరుపుకోవాలని ఉపాధ్యాయురాలు ప్రమిళ అన్నారు. మీకు సంపత్ సార్ తెలుసు కదా, సంపత్ సార్ తెలుసు కదా. ఇలా కొడకాలి చేసి కొంచెం ఏం కాదు నా బిందు. ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా మన విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పిల్లలందరితో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నాం. దీపావళి పండుగ రోజు మనము ఆవళి అంటే వరస, సాయంత్రం అయ్యేటప్పటికి లక్ష్మీ పూజ చేసి దీపాలను వెలిగించి వరుసగా పెట్టి టపాసులవి కాలుస్తాం. కానీ ఏమంటే ఈ టపాసులవి కాల్చినప్పుడు ధ్వని కాలుష్యం అది ఉంటుంది, తర్వాత ఈ వాయు కాలుష్యం కూడా ఉంటుంది. అందుకనేసి ధ్వని లేకుండా ఉండే విధంగా చూసుకొని టపాసులవి కాలిస్తే బాగుంటుంది. తర్వాత దీపాలను కూడా మట్టి దీపాలను వెలిగిస్తే, మట్టి ప్రబిందాలను వెలిగిస్తే బాగుంటుంది. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. 13వ తేదీన సోమవారం ఆకాశ దీపం ప్రారంభిస్తారు. 14న కోటి బిల్వ, కోటి కుంకుమార్చనలు ప్రారంభమవుతాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. స్వామి అమ్మవార్ల అభిషేక వేళలను మార్చారు. ఏడాదిలో పవిత్రమైన విశిష్టమైన మాసం కార్తీకం. శివకేశవులకు ప్రీతికరమైన మాసంగా పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఇక సోమవారం మధ్యాహ్నం నుంచి పౌర్ణమి గడియలు ప్రారంభం కావడంతో కార్తీక మాసం ప్రారంభమవుతున్నట్లు వేద పండితులు తెలిపారు. విశిష్టమైన కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనలతో ఆలయాలు కార్తీక దీప శోభలతో ఆధ్యాత్మిక చింతన వెల్లివిరుస్తుంది. దక్షిణ కైలాస క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకొని ఆలయ దర్శన వేళలను, అభిషేక వేళలను మార్పు చేశారు. కార్తీక మాసంలో ఈ నెల రోజుల పాటు ఆలయాన్ని ఉదయం 4 గంటలకే తెరిచి దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేపట్టారు. స్వామి అమ్మవార్లకు నిర్వహించే అభిషేక వేళల్లోనూ మార్పులు చేశారు. ఉదయం 5 గంటలకు మొదటి కాలాభిషేకం, ఉదయం 6 గంటలకు రెండో కాలాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 4వ కాలాభిషేకం 3:30 గంటలకు నిర్వహిస్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఆకాశ దీపం ప్రారంభిస్తారు. అలాగే ఈ నెల 14న మంగళవారం నుంచి 10 రోజుల పాటు ఆలయంలో కోటి బిల్వ, కోటి కుంకుమార్చనలను చేపట్టనున్నారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మహిళలు కార్తీక దీపాలు వెలిగించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టనున్నారు. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు వాయులింగేశ్వర్ని దర్శించుకోనున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రష్యన్ దేశస్థులు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొని భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. ఆలయ శిల్పకళ సౌందర్యాన్ని తిలకించి ఆశ్చర్యంతో మంత్రముగ్ధులయ్యారు. రాహుకేతు క్షేత్రంగా ఖండాంతర ఖ్యాతిని పొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విదేశీ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఆదివారం రష్యా దేశానికి చెందిన 10 మంది భక్తులు చెన్నై కన్సాలిడేటెడ్ ద్వారా ఆలయానికి విచ్చేశారు. ఆలయంలో జరిగే రాహుకేతు సర్పదోష నివారణ పూజల గురించి తెలుసుకుని 500 రూపాయల రాహుకేతు పూజా టికెట్లు కొనుగోలు చేసి పూజలు జరుపుకున్నారు. రాహుకేతు పూజ అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకొని భక్తి ప్రపత్తులతో శివనామ స్మరణలు చేస్తూ దర్శనం చేసుకున్నారు. ఆలయంలోని శిల్పకళ సౌందర్యాన్ని తిలకించి ఆశ్చర్యంతో ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, నాగభూషణం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సుమతి జగడం కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి ఈవో కేవీ సాగర్ బాబు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సుమతి జగడం కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి కేవీ సాగర్ బాబు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి విగ్రహం ఎదుట స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ జడ్జి శ్రీనివాసులు నాయక్, సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, వాంటౌన్ సిఐ అంజు యాదవ్, ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాహన సేవలో భాగంగా అమ్మవారు 2వ రోజు రాత్రి హంస వాహనంపై, 3వ రోజైన నేటి ఉదయం ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి అమ్మవారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగి పుంగవులు కూడా జ్ఞానము, అజ్ఞానము తెలిసి మెలుగుతారు. అలాంటి మహాయోగి పుంగనుల హృదయాలలో జ్ఞాన స్వరూపిణి అయిన అలిమేలు మంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీ దేవిని ఉపాసించే సాధకులు హంసవాహన సంయుక్త విద్యాధానకరి మమ అని ఆ తల్లిని ఆరాధిస్తారు. 3వ రోజైన ఈరోజు ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ మహావిష్ణువు అలంకారంలో గజేంద్ర మోక్షం ఘట్టంతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు అలిమేలు మంగకు ప్రీతిపాత్రమైన స్వాతి కార్తెలో వానచినుకులు సాగరంలోని ముత్యపు చిప్పలో పడి మేలు ముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనలో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలిమేలు మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. మధ్యాహ్నము శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనము, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, గంధంతో అభిషేకం చేస్తారు.
వాహన సేవల్లో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విఎస్ఓ బాలరెడ్డి, ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు బాబు, స్వామి పాల్గొన్నారు. తిరుపతిలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తుంది. నగర శివార్లోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులు తిరుగుతున్న సీసీ ఫుటేజ్, విజువల్స్ బయటపడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట కాలింగ్ బెల్ కొడితే వెంటనే తలుపులు తీయొద్దని చెప్తున్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే పోలీసులకు ఫోన్ చేయాలని కోరుతున్నారు. సిటీ గ్యాంగ్ తిరుగుతున్న నేపథ్యంలో నగరంలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసు బృందాల పహారా పెట్టినట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఆస్థానం టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. స్వామివారి ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల జీవితాలలో దీపావళి వెలుగు రేఖలు ప్రసరించాలని, ప్రతి ఇంట్లో ఆనందం, సంతోషపు వెలుగులు వెల్లివిరియాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయాధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆంధ్ర తెలంగాణలో మానవ సంబంధాలు, ఆర్థిక రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థించినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసికట్టుగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలియజేశారు. కుటుంబంతో శ్రీవారిని సందర్శించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచంతోనే పోటీ పడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని నేను భావిస్తున్నాను. తిరుమల శ్రీవారిని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు రావడం జరిగిందని, ప్రజలంతా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారని, సీఎం ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి పేదవాడికి అందుతున్నట్లు ఆయన తెలిపారు. గడప గడపకు తిరుగుతుంటే ప్రజలంతా ఒకటే చెప్తున్నారని, 175కి 175 స్థానాలు వస్తాయని, అత్యంత స్థానాలు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుచుకోబోతున్నారని, ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆ విషయం ప్రతిపక్షాలు తెలుసుకోవాలని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ తెలియజేశారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు. రేపు ఉదయం సామూహిక కేదార గౌరీ వ్రత పూజలు. శ్రీకాళహస్తిలో దీపావళి శోభ, బాణసంచ, పూజా ద్రవ్యాల కొనుగోలుదారులతో నిండిపోయిన రోడ్లు. శ్రీకాళహస్తి ఆలయంలో రష్యన్ దేశస్థుల సందడి, రాహుకేత పూజల్లో పాల్గొన్న విదేశీయులు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా దర్శన వేళల్లో మార్పులు, మహిళలు దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు. ఘనంగా జరుగుతున్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు. హంస, ముత్యపు పందిరి వాహనాలపై దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో శాస్త్రోక్తంగా దీపావళి స్థానం.
పాల్గొన్న టీటీడీ చైర్మన్ ఈవో. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.